దేశ ఆర్థిక నిర్మాతగా చెరగని ముద్ర వేసుకున్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పిసిసి కార్యాలయంలో మన అమరుడైన చాచా నెహ్రూ ఈరోజు ఆధునిక భారతదేశ సృష్టికర్త, దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా మరి దేశ అభివృద్ధికి కృషి చేసినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో స్వాతంత్రానంతరం 10% కూడా అక్షరాస్యత లేనటువంటి పరిస్థితులలో, అదేవిధంగా చాలా గ్రామాలకు విద్యుత్ లేనటువంటి పరిస్థితులలో మరి ఆ దేశ ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతోటి ఈ దేశాన్ని అభివృద్ధి పరిచినటువంటి ఘనత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. అదేవిధంగా వారి ఆశయ సాధన మరి వారి తదనంతరం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ వారంతా కూడా ఈరోజు దేశానికి, రాహుల్ గాంధీ వారి ఆశయ సాధన కోసం కంకణబద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వారు ఏదైతే ఈ దేశ సర్వముఖాభివృద్ధి కోసం కృషి చేశారో వారి ఆశయ సాధన కోసం మేము కంకణబద్ధమై పనిచేస్తామని, వారి ఆశయ అడుగుజాడల్లో నడుస్తామని వారి వర్ధంతి సందర్భంగా నందినాపూరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. తప్పకుండా వారి ఆశయ సాధన కోసం మేమంతా కంకణబద్ధమై పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చాచా నెహ్రూ మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 1964 మే 27 తారీఖు వారు చనిపోవడం జరిగింది. ఆ రోజు పురస్కరించుకొని ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఒక పంచవర్ష ప్రణాళికలతో ఈరోజు ఈ దేశాన్ని ఒక గుండె సూది నుంచి ఈరోజు గడ్డపార దాకా తయారు చేస్తున్నామంటే అది వారి యొక్క పారిశ్రామిక యొక్క అభివృద్ధికి నిదర్శనం కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా హరిత విప్లవంతో ఈ దేశంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యారంగాన్ని చూసినట్టయితే ఈరోజు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అదేవిధంగా ఎన్నో యూనివర్సిటీలు స్థాపించి ఈరోజు మన దేశంలో ఇంత అభివృద్ధి విద్యా కార్యక్రమంలో ఉన్నది అంటే అది జవహర్లాల్ గారి యొక్క గొప్పతనం కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. చాలా కార్యక్రమాలు ఈరోజు జవహర్లాల్ గారి యొక్క ఆశలకు అనుగుణంగానే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేస్తూ ఉన్నాడు, భవిష్యత్తులో కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాము. అదేవిధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏదైనా ఎస్సీసీఎల్ కావచ్చు, బీసీసీఎల్ కావచ్చు, యువజన కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్సీ కావచ్చు, అందరం కూడా వారి యొక్క కార్యక్రమాలను అమలు చేస్తూ అదేవిధంగా ఒక విశిష్టమైన కార్యకర్తగా వారి ఆశయాలకు అనుగుణంగా మేమందరం పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. ఈ అవకాశం